యావరేజ్ స్పీడ్ అంటే నేను మొత్తము ప్రయాణించిన దూరము. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నౌ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ క్వశ్చన్. ఏ నుంచి బికి ఒక పర్సన్ 20 km/h స్పీడ్ తోటి వెళ్తున్నాడు. 20 km/h స్పీడ్ తోటి ఏ నుంచి బికి వెళ్తున్నాడు. మళ్ళీ బి నుంచి ఏకి 25 km/h స్పీడ్ తోటి తిరిగి వస్తున్నాడు. 25 km/h స్పీడ్ తోటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. సో ఏ నుంచి బికి వెళ్ళడానికి యావరేజ్ స్పీడ్ ఎంత? ఏ నుంచి బికి వెళ్ళడానికి యావరేజ్ స్పీడ్ ఎంత? చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేస్తాము. 1 by 1 చూడండి సార్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్. ఏ నుంచి బికి ఎంత వెళ్ళాడో మనకు తెలియదు. ఏ నుంచి బికి ఎంత అయితే వెళ్ళాడో బి నుంచి ఏకి కూడా అంతే వస్తాడు. మనకు డిస్టెన్స్ తెలియదు. ఏదైతే తెలియని వాల్యూ ఉందో తెలిసిన వాల్యూ నుంచి రైట్ ఒక వాల్యూ అనుకుందాము. లెట్ డి ఈజ్ ఈక్వలెంట్ టు LCM ఆఫ్ 20,25. D is equivalent to LCM of 20,25. 20, 25 రైట్. ఈ రెండు నంబర్ల LCM ఎంత? 100 అనుకుంటున్నాను. ఒక నంబర్ తీసుకోండి. ఆ నంబర్ 20 తోటి భాగింపబడాలి, 25 తోటి భాగింపబడాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫస్ట్ ఏ నుంచి బికి వెళ్ళాలి టోటల్ డిస్టెన్స్, మళ్ళీ బి నుంచి ఏకి రావాలి టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు ఏ. టోటల్ టైం ఏంటి? టైం ఫ్రమ్ ఏ టు బి అండ్ టైం ఫ్రమ్ బి టు ఏ. ఏ నుంచి బికి డిస్టెన్స్ నాకు తెలియదు కాబట్టి నేను ఒక కాన్స్టెంట్ వాల్యూ అని అనుకున్నాను. ఏ నుంచి బికి వెళ్ళడానికి 100, మళ్ళీ బి నుంచి ఏకి రావడానికి అదే దూరము 100. టైం స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. 100 కిలోమీటర్లు వెళ్ళాలి, 20 km/h స్పీడ్ తోటి వెళ్తున్నాను. అంటే గంటకు 20 కిలోమీటర్లు. 100 వెళ్ళాలి అని అంటే ఎంతసేపు వెళ్ళాలి సార్? మొత్తము 5 గంటలు వెళ్ళాలి. వచ్చేటప్పుడు 25 km/h, గంటకు 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు 100కి వెళ్ళాలంటే ఎంతసేపు వెళ్ళాలి? 4 గంటలు వెళ్ళాలి. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 100 + 100 200, 5 + 4 ఎంత? 9. 5 + 4 ఎంత? 9. ఈ ఇచ్చిన నంబర్ల యొక్క LCM తీసుకోవడం ద్వారా మనకు ఆన్సర్ చాలా తొందరగా వస్తుంది. డీలు 2AB/A+B అదంతా కూడా మనకు అవసరం లేదు. అది ఎలా వచ్చింది? ఇక్కడ నేను 100 బదులు D అనుకుంటున్నా. D + D డివైడెడ్ బై D/A ప్లస్ D/B. D + D డివైడెడ్ బై D/A ప్లస్ D/B. సో అది చేస్తే మనకు 2AB/A+B వస్తుంది. నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఏదైతే వాల్యూలు ఇచ్చాడో ఇచ్చిన వాల్యూల నుంచి LCM తీసుకోండి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. LCM ఆఫ్ 20, 25 100. వెళ్ళేటప్పుడు 100, వచ్చేటప్పుడు 100. వెళ్ళేటప్పుడు 100 5 గంటలు, వచ్చేటప్పుడు 4 గంటలు. 200/9. ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైందా? ఇది మెథడ్ 1. మెథడ్ 1 అందరికీ క్లియర్గా క్లారిటీగా అర్థమైందా? 200/9 రైట్. మెథడ్ 2 అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. మెథడ్ 2 మీరు ఏం చేస్తారంటే ఫార్ములా యూస్ చేస్తారు. అది చెయ్యాల్సిన అవసరం లేదు. మనము డి మనకు తెలియదు, మనకు ఎంత దూరమో తెలియదు. దీన్ని డి అనుకోండి. వెళ్ళేటప్పుడు డి, వచ్చేటప్పుడు డి. టైం ఎంత? D/A రైట్. వచ్చేటప్పుడు ఎంత? D/B. డి కామన్ తీసామనుకోండి
2d డివైడెడ్ బై d కామన్ తీస్తే 1/a ప్లస్ 1/b. ఆ ఫార్ములా ఇక్కడ నుంచే వచ్చింది. 2ab బై a ప్లస్ బి, 2ab బై a ప్లస్ బి. ఈ ఫార్ములా మనకు అవసరం లేదు. ఈ ఫార్ములా మనకు అవసరం లేదు. అందుకే రైట్ ఇచ్చిన వేగము నుంచి నేను ఎల్సిఎం తీసుకున్నాను. ఇచ్చిన వేగం నుంచి నేను ఎల్సిఎం తీసుకున్నాను. డి ఈజ్ ఈక్వలెంట్ టు ఎల్సిఎం ఆఫ్ 20 and 25. 20, 25, 100 తీసుకున్న అదే ఆన్సర్ వస్తుంది, 200 తీసుకున్న అదే ఆన్సర్ వస్తుంది. ఇది థింక్. తొందరపడి మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, తొందరపడి మీరు రైట్ మనము వేగం యొక్క సగటు కనుక్కుంటారు. 20 + 25/2 కనుక్కుంటారు. 20 + 25/2 45/2. ఇదంతా 22.5. కానీ 200/9 22.5 కాదు. కానీ 200/9 22.5 కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? యావరేజ్ స్పీడ్ అనేది యావరేజ్ ఆఫ్ ద స్పీడ్కి సమానం కాదు. ఎస్, ఒక చోట మాత్రమే అది సమానం అవుతుంది. ఆ సమానం అయ్యే కేసు చూద్దాము. సో దయచేసి ఈ రెండు నంబర్లను కూడి డివైడెడ్ బై 2 చేయకండి. 20 + 25 డివైడెడ్ బై 2 చేయకండి. ఇది మీరు చేసే పెద్ద మిస్టేక్. ఈ పాయింట్ అందరికీ క్లియర్ కదా సార్? నౌ ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి.